ఇప్పుడు సినిమాని ఆమ్, చాలా పవర్ఫుల్ మీడియా ఆఫ్ కమ్యూనికేషన్గా, ఎందుకంటే నేను ఒకసారి ఎక్కడో చదవడం జరిగింది ఒక డైరీలో, సినిమా కెన్ చేంజ్ ద సొసైటీ, సినిమా కెన్ స్పాయిల్ ద సొసైటీ అని. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను చేసిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతూనే ఉంది. ఈవెన్ నేను నెగటివ్ పాత్రగా చేసినా కూడా ఆ పాత్రను కూడా ఒక రావణాసురుడుగా, ఒక దుర్యోధనుడిగా, ఒక హిరణ్యకశిపుడుగా భావించే చేశాను. ఈవెన్ ఒక విలన్ క్యారెక్టర్ ఒక పొజిషన్లో నేను మాట్లాడుతున్నప్పుడు, చస్తే వీడి చేతిలో చావాలి, చంపితే వీడిని చంపాలి అనే విలన్ క్యారెక్టర్లో కూడా హీరోయిజాన్ని చూపించడానికే నేను ట్రై చేశాను. సో డైరెక్టర్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ ఇలాగా సినిమాని ఒక మంచి సినిమాగా చేయాలి, ఫైనల్గా దాని ప్రభావం ఎంత ఉంటుందో నాకు తెలుసు. ముఖ్యంగా ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత పీపుల్ బిలీవర్స్. సో వాళ్ళ నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా థియేటర్కి వచ్చిన తర్వాత ఎస్ అంటే సినిమా లిబర్టీసు, సినిమా ఎగ్జాగరేషన్సు ఇవన్నీ ఉన్నా, బట్ ఎక్కడో ఒక చోట వచ్చిన ఆడియన్ని మనం ఎక్కడో ఒక చోట టచ్ చేయాలి. సో ఇలా నేను చేసే ప్రయత్నాల్లో ఒక చాలా మంచి ప్రయత్నం, మంచి సినిమా మా పట్నాయక్ది మనలో ఒకడు. నాకు పట్నాయక్ చాలా నుంచి మిత్రుడు, తెలియకుండా నాకు ఎన్నో కనెక్షన్స్ ఉన్నాయి. ఆ పట్నాయక్ పేరుతోనే కనెక్షన్ ఉంది, ఎందుకంటే నాకు ఆంధ్రాతో పాటు ఒరిస్సా కనెక్షన్ కూడా ఉంది. నాకు బరంపురంలో మా ఆవిడ పుట్టడం, నా ఒడుగు బరంపురంలో జరగడం, నా చెల్లిని బరంపురానికి ఇవ్వడం, సో ఇలాగ ఒరిస్సాతో చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నాన్నగారి జీవితం కూడా చిట్ ఫండ్ కంపెనీ బరంపురంలోనే స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాకి రావడానికి దోహదం అయింది. అలాగే ది గ్రేట్ శ్రీశ్రీ గారు, బరంపూర్. సో ఈ కనెక్షన్స్తో పట్నాయక్ అన్న పేరుతో పాటు పట్నాయక్ ఈస్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్ టు అస్. సో తను చేసే అన్ని ప్రయత్నాలు చూస్తున్నాను, ఎంతో ఎంతో ప్యాషన్ ఉన్న ఒక టెక్నీషియన్. సో ఈ ప్రాసెస్లో ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, భయ్యా కలిసి చేద్దాం అని. సో సడన్గా ఆయన ఫోన్ చేసి, ఇలా ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను, మీరే చేయాలి ఆ వేషం, మీరు తప్ప ఇంకోరు నాకు ఆలోచన లేదు, సో ఒకసారి కథ వినండి అని కథ చెప్పారు. కథ చెప్పగానే చాలా ఎక్సైట్ అయ్యాను, అట్ ద సేమ్ టైం భయపడ్డాను. ఇంత బోల్డ్ ఫిలిం మరి ఏంటి అన్నాను. లేదు సార్, రియాలిటీనే చూపిస్తున్నాం. రియాలిటీ చూపిస్తున్నాం కానీ తట్టుకోవాలి కదా అన్నారు. తట్టుకునే ప్రొడ్యూసర్ ఉన్నాడండి అని మా జగన్ ఇంట్రడ్యూస్ చేయడం. సో ఆయన కూడా చాలా ఎస్ సార్ వీఆర్ డూయింగ్ దిస్ ఫిలిం అని చెప్పి, ఇంక అక్కడి నుంచి ఒక ఎక్సైట్మెంట్. ఎందుకంటే ఈరోజు ఒక సినిమా ఆర్టిస్ట్గా నాకు రెండు పిచ్చులు. ఒకటి క్రికెట్ చూస్తాను, ఒక పిచ్చి. రెండోది ప్రతి టీవీ ఛానలు నేను అన్ని లాంగ్వేజ్లు చేయడం వల్ల, ఈరోజు అమెరికన్ ఎలక్షన్స్ వల్ల ప్రతి ఛానలు మన చేతిలో భగవంతుడు రిమోట్ కంట్రోల్ ఇచ్చాడు కాబట్టి ఆ రిమోట్ కంట్రోల్తో ఎవ్రీ ఛానల్ ఐ యూస్ టు వాచ్. అది మార్నింగ్ మన ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి రాత్రి మిడ్ నైట్ మసాలా వరకు, పడుకునేంత వరకు అన్ని ఛానల్స్ నేను ఎప్పుడు అలాగా సర్చ్ చేస్తూనే ఉంటాను. సో మీడియా ఈరోజు ఇట్ హస్ బికమ్ సచ్ ఏ పవర్ఫుల్, ఒక విధంగా ఇట్స్ డిక్టేటింగ్ ద వరల్డ్. ఈరోజు అమెరికన్ ఎలక్షన్స్ కూడా ఎంత ప్రభావితం చేస్తుందో మీ అందరికీ తెలుసు. సో మీడియాని రిప్రజెంట్ చేస్తున్న ఒక క్యారెక్టరు, అట్ ద సేమ్ టైం మనలో ఒకడు ఆయనకి ఎలా వర్తిస్తుందో మీడియాకి ఇట్స్ ఆల్సో వన్ అమంగ్ అస్. ఆ మనలో ఒకడు అన్నది ఒక ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా టార్గెట్ చేసిన ఇట్ ఈస్. నా విషయంలో నేను ఈ సినిమాలో చూసింది ఏంటంటే, మీడియా కూడా ఇట్స్ వన్ అమంగ్ అస్ అనే ఒక ఫీల్ని పెట్టి చాలా అద్భుతంగా, ఎందుకంటే డైలాగ్స్ కానివ్వండి, సిచ్యువేషన్స్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి, నన్ను చాలా కంట్రోల్ చేసి, సార్ నాకు ఇది వద్దు అని నన్ను చాలా తక్కువ మంది డైరెక్టర్లు కంట్రోల్ చేశారు. కంట్రోల్ చేయని చోటంతా ఓవర్ యాక్టింగ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఏ ఆర్టిస్ట్కైనా, మహానటులు కూడా ఒక్కోసారి ఓవర్ బోర్డ్ అవ్వడానికి కారణం ఆ డైరెక్టరే. నా ఫీలు, డైరెక్టర్ చెప్పగలిగితే దిస్ ఈజ్ వాట్ వీ వాంట్, ఇది కావాలి, ఇది అక్కర్లేదు, ఇది నాది, ఎందుకంటే తను డిజైన్ చేసుకున్న క్యారెక్టర్. ఒక సామాన్యుడు, ఒక మహావృక్షం పక్క పక్కన కూర్చున్నాను. ఈ సినిమా అదే, ఒక సామాన్యుడు, ఒక మహావృక్షం, మీడియా అనే ఒక మహావృక్షం. మా ఇద్దరి మధ్యలో జరిగే కాన్ఫ్లిక్టే ఈ సినిమా. ఈ ఇంకో 2 రోజులు, 4వ తేదీ శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దయచేసి అందరూ ఎంకరేజ్ చేయండి. బ్రోకర్ నచ్చితే ఈ సినిమా నచ్చుతుంది, ఒకటే క్యాప్షన్.
బ్రోకర్ ఎంతమందికి నచ్చిందో అందరూ దయచేసి ఈ సినిమా థియేటర్కి వచ్చి చూడండి. పైరసీలో కానీ ఇంటర్నెట్లో కానీ చూడకుండా థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూస్తే ఇలాంటి సినిమాలు తీయడానికి చాలామంది డైరెక్టర్స్ మా ఇండస్ట్రీ నుంచి రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ ఇంతే మంచి సినిమాలు మీకోసం తీస్తారు. అండ్ ఈ సినిమా చాలా సీరియస్గా ఉంటుంది అని అనుకున్న వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత ఉంటుంది, రెండూ ఉంటాయి. అందుకు ఎంటర్టైన్మెంట్ ఉంటుందా లేదా అని డౌట్ పడి రావాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీకు కడుపుబ్బా నవ్విస్తాం. అలాగే వెంట్రుకలు నెక్కి పొడుచుకునేలా గూస్ బంప్స్ వచ్చేలా చాలా సీన్స్ ఉన్నాయి. ఇందాక సాయి కుమార్ గారు చెప్పినట్టు నాజర్ గారిది సాయి కుమార్ గారి సీన్ ఏదైతుందో అది ఇండస్ట్రీలో టాప్ సీన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ సీన్ గురించి కూడా మాట్లాడతారు. అంత గొప్ప సీన్ అది. ఎందుకంటే ఇద్దరు మహానటులు నువ్వా నేనా అని పోటీ పడి యాక్ట్ చేశారు. అది చాలా రేర్గా జరుగుతుంది అలాంటి ఒక ఒకేజన్. అలాంటి లక్కీగా అలాంటి కథ అలాంటి సిచ్యువేషన్ ఈ సినిమాకి వచ్చింది. అందుకు మొత్తం మా టీం అంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆ సీన్ విషయంలో. సినిమా ఎంత గొప్పగా ఉందో ఆ సీన్ కూడా అంతే గొప్పగా ఉంది. ఎస్పెషలీ ఇంత గొప్ప డైలాగ్స్ రాసిన మా రైటర్ తిరుమలనాథ్కి, అలాగే మా కెమెరామెన్ సిద్ధార్థ్కి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే సినిమాని కథ ఎప్పుడు అనుకున్నప్పుడు ఒక రేంజ్లో ఉంటుంది, వాళ్ళిద్దరూ కలిసి ఆ సినిమాని ఇంకొక రేంజ్కి తీసుకెళ్లారు. అలాగే ఎడిటర్ ఉద్ధవ్ కానీ మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ సినిమాకి వాళ్ళ 100% ఇచ్చారు. అందుకే ఈరోజు ఈ సినిమాకి ఒక మంచి ఇది ఉంది. అంటే జనంలో డెఫినెట్గా ఈ సినిమా చూడాలి, ఏదో ఉంది, ఏదో కొత్తగా చెప్తున్నారు, చాలా ఆవేశంతో చెప్తున్నారు అనే ఒక థాట్ ప్రాసెస్ జనంలో ఉంది. ఒకటి మా వైపు నుంచి ప్రామిస్ చేస్తున్నాం, సినిమా చూసిన తర్వాత మీరు డిసప్పాయింట్ అవ్వరు. సరదాగా కొంతమంది బయట వాళ్ళని పిలిచి ఒకే ఒక ప్రివ్యూ వేసాం మేము. అండ్ వీ హ్యాడ్ ఏ స్టాండింగ్ ఓవేషన్. బయట వాళ్ళు ఎవ్వరు అంటే సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని వాళ్ళు అందరూ కలిసి నిల్చుని చప్పట్లు కొట్టారు ఈ సినిమాకి. అండ్ అంతకు మించి ఇంకేమీ లేదు. సినిమా థియేటర్లో కూడా అదే రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి. జేసుదాస్ గారు ఒక పాట పాడారు, కలికాలి కాలం అని. ఆ పాట సినిమాలో అక్కడక్కడ వస్తూ వెళ్తూ ఉంటుంది సిచ్యువేషనల్గా. అలాగే హీరోయిన్ ఇంట్రడక్షన్ కోసం అమ్మాయి సంగీతం టీచర్ బేసికల్గా. సంగీతం బ్యాక్డ్రాప్లో అంటే ఒక సెమీ క్లాసికల్ సాంగ్ ఒకటి కంపోజ్ చేయడం జరిగింది. అది సునీత పాడడం జరిగింది. ఆ పాట విని బాలసుబ్రహ్మణ్యం గారు ఈ అమ్మాయికి నేషనల్ అవార్డు వస్తుంది, ఎంత బాగా పాడింది సినిమా ఈ పాట అని చెప్పారు. అలాగే శ్రావణ భార్గవి జస్ట్ బిఫోర్ హర్ డెలివరీ, 2 రోజుల్లో డెలివరీ ఉంది అన్నప్పుడు ఒక మంచి మాస్ నంబర్ ఒకటి తనతో పాడించడం జరిగింది. యూత్కి బాగా ఎక్కే పాట దమ్మర దమ్ అని, డ్రగ్స్ బేస్డ్ సాంగ్. అది డ్రగ్స్ బేస్డ్ సాంగ్ అది దమ్మర దమ్ అని. అది కూడా చాలా బాగా వచ్చింది. తర్వాత త్యాగరాయ కృతి ఒకటి సంగీతం నేర్చుకునే ప్రాసెస్లో రామ కోదండ రామ అనే ఒక పాట, అది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ సాంగ్స్ ఆల్రెడీ మేము 1 million క్లిక్స్ డిస్క్ ఫంక్షన్ చేసాం జెన్యూన్గా. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా మీ అందరి బ్లెస్సింగ్స్తో చాలా పెద్ద హిట్ అయిన తర్వాత మళ్ళీ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి వస్తాం. దానికి ముఖ్య అతిథిగా మోహన్ గౌడ్ గారు మరియు అందరూ కూడా టీం అంతా కూడా అటెండ్ అయ్యారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈవేళ చలనచిత్ర సీమ బ్రతికేది 90% చిన్న సినిమాల మీదే. ఎందుకంటే కొత్త టెక్నీషియన్ రావాలన్నా, కొత్త ఆర్టిస్టులు రావాలన్నా, ఎవరైనా ఈ ప్లాట్ఫామ్ నుంచే చిన్న సినిమా నుంచే బయటకు వచ్చి రేపు పొద్దున పెద్ద డైరెక్టర్